Hello everyone, welcome back to my channel. This is the day 10 of learning HTML in 10 days, and this is the last day of learning HTML. Today we'll discuss about bookmarking and we build a portfolio. ఈ bookmarking యూజ్ చేసుకొని అండ్ అలాగే some of the topics in HTML ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ యూజ్ చేసుకొని ఒక సింపుల్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసి ఈరోజు HTML అయితే కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ bookmarking అంటే ఏంటంటే డిఫరెంట్ సెక్షన్స్కి ఒకే వెబ్ పేజ్లో జంప్ అవడానికి ఎలా చేస్తుంది అనమాట ఈ బుక్ మార్కింగ్ అనేది. ఈ బుక్ మార్కింగ్ యూజ్ చేసుకొని మనం ఒకే HTML డాక్యుమెంట్లో డిఫరెంట్ సెక్షన్కి నావిగేట్ అవ్వచ్చు అనమాట. అది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఆ డిఫరెంట్ సెక్షన్స్కి ఒక్కో సెక్షన్కి ఒక ఐడి టార్గెట్ తీసుకుంటాం అనమాట. ఐడి టార్గెట్ని మనం nav బార్లో యాంకర్ లింక్లో ఐడికి ఇచ్చిన వాల్యూని దాంట్లో హ్యాష్తో స్టార్టింగ్ హ్యాష్తో ఐడి వాల్యూ ఇచ్చుకొని యాంకర్ లింక్లో ఇచ్చుకోవాలన్నమాట. అప్పుడు ఈ బుక్ మార్కింగ్ అనేది వర్క్ అవుతుంది. అప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో మనం క్లిక్ చేసినప్పుడు యాంకర్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఈ లింక్ అయితే క్లిక్ చేస్తామో ఆ లింక్ సంబంధించిన సెక్షన్కి నావిగేట్ అవుతాం అనమాట. అలా నావిగేట్ అవ్వడానికి ఈ బుక్ మార్కింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ బుక్ మార్కింగ్ యొక్క డెఫినేషన్ ఇదని. బుక్ మార్కింగ్ allows యూజర్ టు జంప్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్లో స్పెసిఫిక్ పార్ట్స్కి జంప్ అవడానికి ఈ బుక్ మార్కింగ్ యూజ్ చేస్తాం. ఆ బుక్ మార్కింగ్ని యాంకర్ లింకింగ్ అని కూడా అంటారు. ఈ బుక్ మార్కింగ్ అంతా కూడా మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తూ అది బుక్ మార్కింగ్ ఎలా లింక్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలని మొత్తం చూద్దాం. పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తూ పోర్ట్ఫోలియోలో బుక్ మార్కింగ్ ఎలా వర్క్ అవుతుందో అని కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్ఫోలియో అంటే ఈ పోర్ట్ఫోలియో అంటే ఒక పర్సనల్ వెబ్సైట్ అనమాట. అంటే మన స్కిల్స్, మన ప్రాజెక్ట్స్, మన గురించి మనం చెప్పుకోవడానికి అదొక పర్సనల్ వెబ్సైట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఈ పోర్ట్ఫోలియో యూజ్ మనం బిల్డ్ చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా జాబ్ అప్లై చేస్తున్నప్పుడు మన రెజ్యూమ్లో కూడా మన పోర్ట్ఫోలియోస్ అనేవి పెట్టుకోవచ్చు. ఈరోజు ఈ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తూ బుక్ మార్కింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒకసారి చూద్దాం. పోర్ట్ఫోలియో మనకి ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఒక హెడ్డింగ్ ఉంటుంది పోర్ట్ఫోలియో అని, ఆర్ మన నేమ్. దాంట్లో మనకు మన స్కిల్స్, మన గురించి అండ్ అలాగే మన ప్రాజెక్ట్స్, మన కాంటాక్ట్ డీటెయిల్స్, మన సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ పోర్ట్ఫోలియోలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా H1 ట్యాగ్ తీసుకుంటున్నాం. H1లో పోర్ట్ఫోలియో అని తీసుకుంటాం. అండ్ దీంట్లో నేను ఒక అనార్డర్ లిస్ట్ తీసుకొని ఆర్డర్ లిస్ట్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఒక 3 తీసుకుంటాను. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో యాంకర్ ట్యాగ్ తీసుకుంటాం. ఫస్ట్ అబౌట్ అస్ అండ్ మన స్కిల్స్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి స్కిల్స్ అండ్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నాం అంటే అబౌట్ అస్, స్కిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. వాటికి సంబంధించి మనం ఒక హెడ్డింగ్ తీసుకున్నాం అబౌట్ అస్ H1. అబౌట్ అస్ అందులో మన డీటెయిల్స్ పెట్టుకుందాం. ఈ పారాగ్రాఫ్లో నా డీటెయిల్స్ ఒక లైన్ ఇస్తున్నాను. అలాగే ఇంకొంచెం పారాగ్రాఫ్లో కొంచెం విషయం కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి 100 వర్డ్స్ 100 వర్డ్స్ పారాగ్రాఫ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇందులోనే ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ సర్చ్ ఇమేజెస్లో PNG ఫస్ట్ ఇమేజ్ని ఏదో యాడ్ చేస్తాం.
అండ్ అలాగే హైట్ విత్ ఇచ్చుకుని ఇమేజ్కి హైట్ విత్ కూడా ఇచ్చుకోవచ్చు. 250 పిక్సెల్స్ విత్ 250 పిక్సెల్స్ ఇచ్చాను. అండ్ అలాగే మనం స్కిల్స్ కూడా ఇచ్చుకుందాం. స్కిల్స్ H1 ట్యాగ్ తీసుకుని అందులో స్కిల్స్ అని పెట్టు. నెక్స్ట్ స్కిల్స్లో అన్ఆర్డర్ లిస్ట్ తీసుకుంటున్నాం. అన్ఆర్డర్ లిస్ట్లో 5 ఐటమ్స్ తీసుకుంటున్నాం. ఇందులో మనం స్కిల్స్ పెట్టుకుందాం. HTML స్కిల్స్ తీసుకున్న పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని పారాగ్రాఫ్ ట్యాగ్లో ఒక 100 వర్డ్స్ టెక్స్ట్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటున్నా అంటే కొంచెం పేజ్ లాంగ్ రావడానికి బుక్ మార్కింగ్ అనేది మనకు ఈజీగా అర్థం అవడానికి తీసుకుంటున్నాం. అండ్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ H1 తీసుకొని కాంటాక్ట్ డీటెయిల్స్లో కొన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తున్నాం. అండ్ అలాగే ఇంకా పేరా తీసుకొని ఒక 50 వాట్స్ పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఒకసారి మనం దీన్ని అవుట్పుట్ చూద్దాం. చూడండి, పోర్ట్ఫోలియో అని హెడ్డింగ్ ఉంది, అబౌట్ అస్ అని హెడ్డింగ్ ఉంది, స్కిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్. మనం ఇక్కడ అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తుంటే ఏం యాక్షన్ జరగట్లేదు అనమాట. బుక్ మార్కింగ్ చేసుకొని మనం అబౌట్ అస్ మీద క్లిక్ చేసినప్పుడు అబౌట్ అస్ ఇట్లా స్కిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు స్కిల్స్ అనేది మెయిన్ పార్ట్లో రావడం, అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ రావడం, ఇవన్నీ కూడా బుక్ మార్కింగ్ యూజ్ చేసుకొని చేద్దాం. సరే అది చూద్దాం. అలాగా ఇప్పుడు మన వెబ్ పేజ్లో అబౌట్ అస్ అనేది, స్కిల్స్ అనేది, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఈ 3 కూడా ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఉన్నాయన్నమాట. వాటికి ఈ డిఫరెంట్ సెక్షన్స్కి లింక్ చేయాలన్నమాట. అబౌట్ సెక్షన్కి, స్కిల్స్ సెక్షన్స్కి, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ సెక్షన్స్కి లింక్ చేయాలన్నమాట. అవి ఎలా చేయాలో చూద్దాం. ఇవి లింక్ చేయడానికి మనం ఏదైతే సెక్షన్కి జంప్ అవ్వాలనుకుంటున్నామో దాంట్లో ఐడి అనే సెలెక్టర్ తీసుకోవాలన్నమాట. ఐడి సెలెక్టర్లో మనం ఒక వాల్యూ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌట్ అస్ అని ఇస్తాను. ఈ అబౌట్ అస్ అని ఇచ్చిన దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ హెచ్ రిఫరెన్స్లో ఫస్ట్ హ్యాష్ అని ఇచ్చి తర్వాత అబౌట్ అస్ అనేది పెట్టాలన్నమాట. అప్పుడు అది కనెక్ట్ అయిపోతుంది. అలాగే మిగతా కూడా చూద్దాం. స్కిల్స్లో కూడా కాంటాక్ట్ డీటెయిల్స్లో కూడా ఐడి ఇచ్చి కాంటాక్ట్ అని ఇచ్చి యొక్క లింక్ చేస్తున్నాం. ఫస్ట్ హ్యాష్ ఎందుకు ఇస్తున్నామంటే ఐడి సెలెక్టర్ని కాల్ చేయాలంటే హ్యాష్తో కాల్ చేయాలన్నమాట. అది మనం నెక్స్ట్ సిఎస్ఎస్లో కూడా చూస్తాం. ఫస్ట్ అయితే హ్యాష్ ఇవ్వాలి. హ్యాష్ ఇచ్చి తర్వాత స్కిల్స్ అండ్ నెక్స్ట్ కూడా హ్యాష్ కాంటాక్ట్. ఇప్పుడైతే కనెక్షన్ అయితే బిల్డ్ అయింది. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి, నేను అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తాను. అబౌట్ అస్ మీద క్లిక్ చేయగానే అబౌట్ అస్ అనేది మెయిన్లోకి వచ్చింది. చూడండి, ఇదంతా హైడ్ అయిపోయింది. ఇంకోసారి అబౌట్ అస్ మీద క్లిక్ చేసా, పైదంతా హైడ్ అయ్యి అంటే పైకి పోయింది. అబౌట్ అస్ మీదకి పేజ్ అనేది జంప్ అయింది అనమాట. అంటే నెక్స్ట్ స్కిల్స్ మీద క్లిక్ చేస్తాను. స్కిల్స్ దగ్గరకు వచ్చింది. అంటే మనకి కింద ఇంకేం లేదు కాబట్టి మిడిల్లో కనిపిస్తుంది. కింద ఇంకా కంటెంట్ ఉంటే మనకు బాగా అర్థమవుతుంది. నేను అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాను. కాంటాక్ట్ డీటెయిల్స్ సార్ మనం బ్రౌజర్ని తగ్గించి చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫిఫ్త్ అయితే తగ్గించా బ్రౌజర్. ఇప్పుడు అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తే అబౌట్ అస్ వచ్చింది. స్కిల్స్ మీద క్లిక్ చేస్తే స్కిల్స్ అనేది మెయిన్లో వస్తుంది. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మనం బుక్ మార్కింగ్ యూస్ చేస్తాం అనమాట. ఈ బుక్ మార్కింగ్ యూజ్ చేసుకొని డిఫరెంట్ సెక్షన్స్కి, స్పెసిఫిక్ సెక్షన్స్కి జంప్ అవ్వడానికి ఈ బుక్ మార్కింగ్ అనేది యూజ్ అవుతుంది. త్రూ ఐడి అనే సెలెక్టర్ ద్వారా అండ్ హ్యాష్తో కాల్ చేసి
ఆ యాంకర్ లింక్లో ఇచ్చుకోవాలన్నమాట. అప్పుడే ఈ బుక్ మార్కింగ్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఆర్డర్ లిస్ట్ చూసాం, ఇమేజ్ ట్యాగ్ చూసాం, సమ్ పారాగ్రాఫ్ కంటెంట్, ఇలా అలా ఆర్డర్ లిస్ట్. అలాగే మనకు నచ్చినట్టు ఇక్కడ మన డీటెయిల్స్, మన ఇమేజ్, అంటే ఇదంతా సిఎస్ఎస్ యూజ్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట వెబ్ పేజ్. అండ్ అలాగే స్కిల్స్, ఇవన్నీ కూడా మనకి ఇష్టం వచ్చినట్టు మన కంటెంట్ని బట్టి మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన పర్సనల్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకుంటే మనకి కొంచెం యూస్ఫుల్ అనేది అవుతుంది. ఇదంతా సిఎస్ఎస్ యూజ్ చేసుకుంటే ఇంకా దీన్ని బ్యూటిఫుల్గా చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ బుక్ మార్కింగ్ అండ్ బిల్డింగ్ సింపుల్ పోర్ట్ఫోలియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. After some days, we will start CSS classes. Thank you.